అందరికీ వందనాలు. ఈరోజు ఈ వీడియోలో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్ ఈ సమస్యల గురించి మీరు బాధపడుతున్నారా? రోజంతా ఆఫీస్లో కూర్చోవడం వల్ల మెడలో నొప్పి, ఈ భుజాల్లో నొప్పి, వెన్నెముకలో నొప్పి ఇలా మీకు సమస్య అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజుల్లో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నిరంతరంగా కంటిన్యూగా 5-10 గంటలు అదే చైర్ పైన కూర్చొని పని చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ల్యాప్టాప్ పైన కూర్చొని పని చేయటం వల్ల ఈ తల ఇలా ముందు కొంగి ఉండటం వల్ల ఇక్కడ నెక్ మెడ ప్రాంతంలో బాగా నొప్పి వస్తుంది. దాంతోపాటు మన పొజిషన్ కూడా సరిగా లేకపోవడం వల్ల ఈ షోల్డర్స్లో కూడా మరియు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. ఈ పెయిన్ మొదట్లో చాలా సింపుల్గా అనిపించినా మీరు దానిపైన అశ్రద్ధ చేస్తే ఇది రాను రాను పెద్ద సమస్యగా మారబోతుంది. మీ శరీరం అంతా కూడా పెయిన్ రావడము, అది భరించలేనంతగా మారడం జరుగుతుంది. వాటిని తగ్గించడానికి సులభమైన చిన్న చిన్న యోగా ప్రాణాయాలు ఏంటో చేద్దాము. దాంతోపాటు మీరు ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. వీటి నుంచి నెక్ పెయిన్ నుంచి, షోల్డర్ పెయిన్ నుంచి, బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. నెక్ పెయిన్ రిలీఫ్కి సులభమైన ప్రాణాయామాలు నెక్ రొటేషన్. నెక్ రొటేషన్లో ఇలా తలని వెనక్కి ముందుకు తీసుకురావాలి. తల వెనక్కి వెళ్ళినప్పుడు శ్వాస లోపల తీసుకోండి, తల ముందుకు వచ్చినప్పుడు శ్వాస బయట. ఇలా 5 times, 10 times, 15 times మీ సమయానికి అనుకూలంగా మీరు ప్రతిరోజు ఉదయాన ఇలా ప్రాక్టీస్ చేయాలి. బ్యాక్, ఫ్రంట్, ఫార్వర్డ్, తల వెనక్కి, తల ముందుకి. ప్రయత్నించండి. మీరు ఏ ప్రాణాయామం చేసినా, యోగా చేసినా మీ వెన్నెముక నిటారుగా ఉండి మీ శరీరం స్థిరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా స్థిరంగా కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచి ఇలా కూర్చొని కూడా చేసుకోవచ్చు, నించొని కూడా చేసుకోవచ్చు. కానీ ఇది ప్రక్రియ చేయాలి. తర్వాత తలని ఇలా కుడివైపుకి, ఎడమ వైపుకు తిప్పాలి. కుడివైపుకు వెళ్ళినప్పుడు తల శ్వాస బయట, మధ్యలో వచ్చినప్పుడు శ్వాస లోపల, వెనక వెళ్ళినప్పుడు, ఎడమ వైపు వెళ్ళినప్పుడు శ్వాస బయట. రైట్, మిడిల్, లెఫ్ట్. ఇలా ప్రతి ప్రాణాయామంలో శ్వాస పైన ధ్యాస పెట్టాలి. తల కుడివైపుకి వచ్చింది, శ్వాస బయట, అలాగే అక్కడ కొద్దిసేపు ఆపండి. హోల్డ్ దేర్ ఫర్ సమ్ టైం. మధ్యలో వచ్చినప్పుడు శ్వాస లోపల, ఎడమ వైపుకు వెళ్ళినప్పుడు శ్వాస బయట. 5 to 10 times నాతో పాటు చేయండి. 10 times. రైట్, మిడిల్, లెఫ్ట్. 1 2 3. మొత్తం కుడివైపు నుంచి ఎడమ వైపుకు మళ్ళీ కుడివైపుకు వస్తే ఒక కౌంట్ చేయండి. ఇలా తల మళ్ళీ ఇలా నెక్ రొటేట్ చేయాలి. తలని ఇలా తిప్పుతూ ఉండాలి. సవ్య దిశలో, అపసవ్య దిశలో 5 to 10 times. తల వెనక్కి వెళ్ళినప్పుడు శ్వాస లోపల, ముందుకు వచ్చినప్పుడు శ్వాస బయట. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఈ తల తిప్పేటప్పుడు మీరు నిదానంగా చేయాలి. ఏదైనా నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే దాన్ని మీరు మెల్లిగా నిదానంగా శ్రద్ధ వహించి చేయాలి. స్పీడ్గా చేస్తే తలలో ఎక్కడైనా నరం పట్టుకుంటుంది. ఇలా సవ్య దిశలో, అపసవ్య దిశ. తర్వాత షోల్డర్స్ పెయిన్కి ఇలా మీ షోల్డర్స్ని ఒక పెద్ద సర్కిల్లా తిప్పాలి. ఇలా సవ్య దిశలో, అపసవ్య దిశలో, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ యూ హ్యావ్ టు రొటేట్ యువర్ షోల్డర్స్ రెగ్యులర్లీ ఈచ్ డే ఫర్ అట్లీస్ట్ 2 to 3 minutes ప్రతిరోజు.
చూడడానికి ఇవి చిన్న చిన్న మూమెంట్సే కానీ మీకు బాగా రిలాక్సేషన్ ఇస్తుంది. పెద్ద పెద్ద పనులు చేయనవసరం లేదు. చిన్న చిన్న ఈ యోగా ప్రాణాయామాలే మీ యొక్క నెక్ పెయిన్ని, షోల్డర్ పెయిన్ని, బ్యాక్ పెయిన్ని చాలా మట్టుకు రిలీఫ్ ఇవ్వగలుగుతాయి. మీ శరీరమే మీ నిజమైన సంపద. దానిని కాపాడుకోవడానికి ప్రతిరోజు మీరు 40 నిమిషాలు నాతో పాటు లైవ్గా నేర్చుకోవచ్చు. మా లైవ్ కార్యక్రమం ఉదయం 7:20 నుంచి 8 గంటల వరకు ఉంటుంది ప్రతిరోజు. దాంతోపాటు ఈ బ్యాక్ పెయిన్కి మెయిన్ కారణం ఈ స్పైన్ స్ట్రైట్గా లేకుండా ఇలా కూర్చుంటాము. ఇలా కూర్చొని మనము ల్యాప్టాప్లో కానీ పని చేస్తుంటాం, టీవీ చూసేటప్పుడు కానీ మొబైల్ చూసేటప్పుడు ఇలా కూర్చుంటాం. యాక్చువల్ కరెక్ట్ పొజిషన్ ఎప్పుడు మీ ఈ వెన్నెముక నిటారుగా ఉండాలి. ఆ నిటారుగా లేకపోవడం వల్లనే ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది. నిటారుగా ఉండడం వల్ల మీ శరీరంలోనికి ఆక్సిజన్ ఈజీగా ఫ్లో అవుతుంది. ఇలా అలాగే పైపు నుంచితే వాటర్ సరిగ్గా రాదు. అలాగే మన స్పైన్ కూడా సరిగ్గా ఉంటే మన శరీరంలోనికి శ్వాస సరిగా వెళ్తుంది. కాబట్టి ఈ స్పైన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా సింపుల్ ప్రాణాయామము యోగా క్యాట్ కౌ పొజిషన్. క్యాట్ కౌ పొజిషన్ అంటే ఇలా మీరు ఒక టేబుల్లో ఫామ్ అవి 2 చేతులు ప్యారలల్గా 2 కాళ్ళు ప్యారలల్గా ఉండి ఈ టేబుల్ లాగా మీరు ఇలా కూర్చొని ముందుకు వంగి ఈ స్పైన్ కొంచెం ఇట్లా బాణంలో తయారు చేయాలి. శ్వాస బయట, పైకి వచ్చినప్పుడు శ్వాస లోపల. దీన్ని క్యాట్ కౌ పొజిషన్ అంటారు. అంటే ఆవులాగా, డాగ్ లాగా ఉండే ఈ ఆకారాన్ని బట్టి ఈ క్యాట్ కౌ పొజిషన్ వచ్చింది. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇలా ఒక 2 to 5 minutes క్యాట్ కౌ పొజిషన్, షోల్డర్ రొటేషన్, నెక్ రొటేషన్ వల్ల మీలో ఉండే ఈ పెయిన్ ఇష్యూస్ మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. ఇలా కాకుండా మీరు కావాలంటే ఇలా మీ మెడ వంగినప్పుడు కుడికాలును ముందుకు తీసుకురావాలి. తర్వాత తల పైకి వెళ్ళినప్పుడు ఎడమ కాలు పైకి ఇలా కూడా చేయొచ్చు. తర్వాత మీ ఈ కుడికాలుతో కూడా కుడికాలు తల దగ్గరికి తీసుకొచ్చి శ్వాస బయట తర్వాత వెనక్కి వెళ్ళినప్పుడు శ్వాస లోపల, శ్వాస బయట, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇలా మీరు 5 times మొదలుకొని మెల్లిమెల్లిగా ఆ సంఖ్యను పెంచడం వల్ల మీ ఈ స్పైన్ ఇష్యూస్, వెన్నెముకకు సంబంధించిన అనేక సమస్యలు, పెయిన్ అవన్నీ తగ్గిపోతాయి. ఇలా సింపుల్ టెక్నిక్స్ మీ మెడ ఈ నెక్ పెయిన్ తగ్గించుకోవడానికి నెక్ రొటేషన్స్, షోల్డర్ పెయిన్ షోల్డర్ రొటేషన్స్, మన స్పైన్ ప్రాబ్లమ్స్కి క్యాట్ కౌ పొజిషన్. ఈ 3ంటికి 3 మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీలో ఉండే ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకి ఈ ఆరోగ్య విషయాలను గురించి చర్చించడానికి, వారితో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి కూడా ప్రోత్సహించండి. మరో కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.